గైస్ వెల్కమ్ టు మన ఛానల్ మూవీ చాయిస్. నేను ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ట్యాప్ చేసుకోండి. రివ్యూ ఆఫ్ ప్రభుత్వ జూనియర్ కళాశాల జూన్ 21, 2024 థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ మూవీకి థియేటర్స్లో మంచి పేరు రాకపోయినప్పటికీ ఐఎండిబి రేటింగ్లో మాత్రం దుమ్ము లేపిందని చెప్పాలి. 9.1 అవుట్ ఆఫ్ 10 రేటింగ్స్ను సొంతం చేసుకుంది ఈ ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ. ఇప్పుడు ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది. మూవీ చూసిన తర్వాత నా ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే మూవీ జస్ట్ యావరేజ్ మూవీగా అనిపించింది గైస్. మూవీ ట్రయల్ చూస్తున్నప్పుడు నాకు 10th క్లాస్ నోట్‌బుక్స్ లాంటి మూవీస్, అప్పటి మూవీస్ గుర్తుకొచ్చాయి. కానీ ఆ మూవీస్‌కి, ఈ మూవీకి అసలు సంబంధం లేదు. మూవీ స్టోరీ విషయానికొస్తే ఈ స్టోరీ 2004 రాయలసీమ ప్రాంతంలో పొంగటూరు అనే గ్రామంలో వాసు అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాసు అనే కుర్రాడి కథ ఈ మూవీ. వాసు ఇంటర్మీడియేట్ చదువుతూ ఉంటాడు. తనకు అదే కాలేజీలో చదువుతున్న కుమారిని చూడగానే ఇష్టం పడతాడు. ఆ ఇష్టాన్ని ఆ విషయాన్ని తన కుటుంబ పరిస్థితుల మధ్య కుమారికి ఎలా చెప్పాడు, అలాగే కుమారి, వాసు ప్రేమించుకున్న తర్వాత చివరికి ఎందుకు విడిపోవాల్సొచ్చింది అన్నదే మిగిలిన రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. మూవీలో ప్లస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే హీరోగా చేసిన ప్రణవ్ ప్రీత్ పెర్ఫార్మెన్స్ బాగుంది. చూడ్డానికి వీడు హీరో ఏంట్రా బాబు అని మనం అనుకున్నా సరే ఈ క్యారెక్టర్‌కి మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చాడని నాకు అనిపించింది. హీరోయిన్‌గా చేసిన స్నిగ్ధశ్రీ కూడా తన అందంతో పాటుగా మంచి నటన కనబరిచింది మూవీలో. మిగిలిన యాక్టర్స్ కూడా తమ పాత్రల మేరకు బాగానే చేశారు. మూవీలో కాలేజ్ స్టోరీ బాగుంది. అలాగే లవ్ స్టోరీ, ఫ్రెండ్స్ మధ్య వచ్చే కామెడీ సీన్స్ బాగున్నాయి. అందమైన విలేజ్ బ్యాక్‌డ్రాప్ చూడడానికి చాలా ముచ్చటగా కనిపిస్తుంది మూవీలో. ఫస్ట్ హాఫ్‌లో వచ్చే కామెడీ సీన్స్ కానీ, లవ్ సీన్స్ కానీ, సెంటిమెంట్ సీన్స్, క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషనల్ సెంటిమెంట్ సీన్స్‌ను డైరెక్టర్ శ్రీనాథ్ చాలా బాగా చూపించారు. మూవీలో మూవీ చాలా సహజత్వానికి దగ్గరగా ఉండి నేచురల్‌గా ఉంటుంది. సినిమా ఫోటోగ్రఫీ కూడా మూవీ స్థాయికి తగ్గట్లుగా ఉంది. మూవీలో మనల్ని మనం కొంచెం సేపు ఈ క్యారెక్టర్స్‌ని అన్నట్లే ఫీల్ అయ్యి, మనల్ని మనం ఒకసారి చూసుకునే విధంగా మూవీ అంత ఫీల్ గుడ్‌గా ఉంటుంది. మూవీలో చివరికి ఈ ఏజ్‌లో వచ్చే ప్రేమ అనేది సరైనది కాదు. ఇది ఓన్లీ అట్రాక్షన్, ఆకర్షణ మాత్రమే. ముందు చదువు మీద శ్రద్ధ పెట్టాలన్న డైరెక్టర్ చెప్పాలనుకున్న పాయింట్ థీమ్ బాగుంది. మూవీలో మైనస్ పాయింట్స్ గురించి చెప్పాలంటే మూవీ స్టోరీ పాయింట్ బాగున్నా దాన్ని చూపించే విధానం డైరెక్టర్ తడబడ్డాడని చెప్పాలి. స్క్రీన్ ప్లే చాలా స్లోగా, నెమ్మదిగా సాగుతుంది. మూవీ యూత్‌ఫుల్ మూవీ అయినా యూత్ కోరుకునే అంశాలు ఈ మూవీలో ఉండవు. కంటెంట్‌లో ఇంప్రెస్ ఉండదు. ఇంట్రెస్ట్ ఎలిమెంట్స్ ఉండవు. సెకండ్ హాఫ్ చాలా స్లోగా రన్ అవుతుంది. మూవీలో బేబీ మూవీ ఛాయలు కూడా అక్కడక్కడ కనిపిస్తాయి. ఓవరాల్‌గా ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ 2 గంటల ప్రభుత్వ జూనియర్ కళాశాల మూవీ కొన్ని లవ్ సీన్స్, కామెడీ సీన్స్, క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్ తప్ప ఇంకా ఏమీ ఉండదు. ఓవరాల్‌గా ఈ వారం ఓటీటీలో మంచి మూవీ చూడాలనుకునే వారికి ఈ మూవీ బాగానే ఉంటుంది. వన్ టైమ్ వాచబుల్ మూవీగా మనం చెప్పుకోవచ్చు. ఈ మూవీకి మన మూవీ చాయిస్ 9 ఛానల్ ఇస్తున్న రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. మూవీ రివ్యూ నచ్చినట్లయితే మన మూవీ చాయిస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. హావ్ ఎ నైస్ డే. జై హింద్.